హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్లో అక్రమ నిర్మాణాలున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువులో FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు లేఖలో వివరించారు కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూల్చివేయించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్లో అక్రమ నిర్మాణాలున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువులో FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు లేఖలో వివరించారు కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ కన్వెన్షన్ను కూల్చివేయించారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు, సిబ్బంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్లో అక్రమ నిర్మాణాలున్నట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువులో FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు లేఖలో వివరించారు కోమటిరెడ్డి. శాటిలైట్ ఫోటోలతో సహా అన్ని ఆధారాలను హైడ్రాకిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. లేఖపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవాళ కన్వెన్షన్ కూల్చివేయించారు. ఎన్ కన్వెన్షన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి లేఖ, హైడ్రా చర్యలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, కోమటిరెడ్డి లేఖకి సంబంధించిన సారాంశం ఏంటి? కోమటిరెడ్డి లేఖ ఒకసారి గమనిస్తే ఆయన 21వ తారీఖున రంగనాథ్కి రాశారు. ఇగో ఇది లెటరు. ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు యువర్ నోటీస్, అంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఎన్ కన్వెన్షన్ అనేది తమ్మిడి కుంట కానాపేట్ విలేజ్ మండలం ఆఫ్ రంగారెడ్డి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయ్యింది. విచ్ ఈజ్ ఎంక్రోచ్మెంట్, అంటే ఇది చెరువుకి సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ దట్ దిస్ స్ట్రక్చర్ ఈస్ బిల్ట్ విత్ ఇన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే FTL అని మనం ఇక్కడ గమనించవచ్చు. FTL ఏరియా ప్రొటెక్టెడ్ బై రేజింగ్ రిటైనింగ్ వాల్స్, అంటే చెరువులో FTLకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని గోడలు కట్టి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనేది ఆయన చెప్తున్నారు. రిటర్నింగ్ వాల్ టువర్డ్స్, అంటే వాటర్ ఉన్న వైపు గోడలు నిర్మించారు. దిస్ స్ట్రక్చర్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై రేజింగ్ ద ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్, దేర్ బై రెడ్యూసింగ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఆఫ్ కుంట, అంటే నీటిలో గుర్రపు డెక్క ఉండే దాని మీద మొత్తం డెబ్రిస్ వేసి మెల్లిమెల్లిగా దాన్ని ఆక్రమించుకున్నారు అనేది ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా కింద ఒకసారి గమనిస్తే a detailed FTL map showing the encroachment part of N convention within FTL and buffer zones boundaries is also enclosed అని మొత్తం ఆయన దీనికి సంబంధించిన మ్యాప్ గూగుల్ మ్యాప్, దాంతోపాటు FTLకి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా రంగనాథ్కి పంపుతూ, ఇగో ఈ డేట్ చూడవచ్చు మనం, 21వ తారీఖున డియర్ రంగనాథ్ అని పైన కోమటిరెడ్డికి సంబంధించిన లెటర్ అడిది. ఆయన లెటర్ మీద రంగనాథ్కి పంపారు. ఇంకోటి క్లియర్గా ఇంకో అంశం చూద్దాము. అసలు ఎప్పుడెప్పుడు నుంచి ఎంత ఆక్రమణకు గురైంది, అసలు తుమ్మిడికుంట అనేది ఎంత విస్తీర్ణంలో ఉండని గమనిస్తే, ఇగో పైన తుమ్మిడికుంట FTL విస్తీర్ణం వచ్చేసి, అంటే ఈ ఎన్ కన్వెన్షన్ కాకుండా 29.6 ఎకరాలు ఉంటే FTL పరిధిలో 2014లో 2.39 ఎకరాలు ఆక్రమణకు గురయ్యి 19 నిర్మాణాలు చేపట్టారు అనేది మనకి అధికారుల దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి సమాచారం. ఇది 2014 వరకు. 2020లో చూస్తే 4.69 ఎకరాలు ఆక్రమణకు గురై 39 నిర్మాణాలు చెరువుకు సంబంధించిన FTLలో నిర్మాణం జరిగాయి. అది తుమ్మిడికుంటకి సంబంధించిన బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు. 2014లో 2.5 ఎకరాలు బఫర్ జోను ఆక్రమణకు గురై 23 నిర్మాణాలు రాగా 2020కి 5.2 ఎకరాలు బఫర్ జోను ఆక్రమణకు గురై 81 నిర్మాణాలు వచ్చాయి. అంటే ఈ తుమ్మిడికుంటకు సంబంధించిన ప్రతి ఏడాది కూడా తన విస్తీర్ణము, దాని స్వరూపం కోల్పోతూ వస్తూ అనేక అక్రమంగా భవనాలు నిర్మాణం అయ్యాయి అనేది ప్రస్తుతము ఈ అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డాటా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో అధికారిక లెక్కల ప్రకారం లేదా ఈ డాటా ప్రకారం మనం చూస్తే, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి లెటర్ ప్రకారం మనం గమనిస్తే అవతల వైపు మొత్తం కూడా FTL లోకే వస్తుంది. సో FTLని
కబ్జా చేస్తూ అంటే ఎంక్రోజ్ అంటే నేరుగా ఆయన కబ్జా చేస్తూ ఈ నిర్మాణాలన్నీ చేపట్టారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ మీద ఆయన ఫిర్యాదు చేస్తూ కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసినట్టు కనబడుతుంది. ఇగో ఎక్కడైతే మనం ఈ బౌండరీ వాల్ కనిపిస్తుందో ఈ బౌండరీ వాల్ అనేది మొదటగా అక్కడ డెబ్రిస్ వేసి దాన్ని మెల్లగా ఎంక్రోచ్ చేసుకుంటూ ముందుకు కదిలారు. దాని తర్వాత నిర్మాణాలు చేశారు, అక్కడ పెద్ద గోడ కట్టినారు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగనాథ్కి ఫిర్యాదు చేసినటువంటి దాంట్లో సారాంశము మనకి తెలుస్తుంది. సో ఇది మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే గుర్రపు డెక్క చెత్త చెట్లు మొక్కలు కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతం. అయితే పైన అవతల వైపు మనము అంటే ఆ కమాన్ కనబడుతుంది కదా, మనకు ఒక్కసారి కెమెరామెన్ పురుషోత్తం చూపిస్తాడు. ఆ కెమెరా అది ఏదైతే హెచ్ అనేటువంటి సింబల్ కనబడుతుందో అది కూడా చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం గతంలో. కానీ ఇప్పుడు సరే అది ప్రభుత్వాలు కట్టినాయా లేకపోతే ఎట్లా వెలిసినాయి అనేది పక్కన పెడితే అది మాత్రం మొత్తం చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం. దానికి ఇవతల వైపు మనకి చిన్న షెడ్లు కనబడుతున్నాయి కదా, చిన్న షెడ్లు ఈ చుట్టూ కూడా అంటే అటువైపున మొత్తం గమనిస్తే మొత్తం కూడా చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతంగా చెప్తా ఉన్నారు. సో ఈ మొత్తం కూడా చెరువు 29.6 ఎకరాలు ఉన్నటువంటి చెరువు మొత్తము దాదాపుగా దాని స్వరూపాన్ని దాని షేప్ని మొత్తము కోల్పోయి చిన్నగా కుచించుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. 70% పైగా తమ్మిడికుంటకి సంబంధించిన చెరువు కుచించుకుపోయింది అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి మనం ఇక్కడ నుంచి చూసినా మనకి తెలుస్తున్నటువంటి అంశం. సో ఒకసారి ఈ నిర్మాణాలు చేపడుతున్నటువంటి సో ఈ నిర్మాణాలు కూల్చివేత చేస్తున్నటువంటి క్రమంలో పోలీసు అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనము ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బిల్డింగ్ ముందు పోలీసులు రెండు వైపులా కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలీసులు ఏ విధంగా ఎవరిని రానియకుండా ఒక వాహనాన్ని పెట్టి బందోబస్తుని నిర్వహిస్తున్నారో మనము గమనించవచ్చు. అది పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్. అక్కడ ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు, దాని తర్వాత అటువైపున కూడా పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువైపున ఎవరు రావద్దు అని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇది ఒకవైపు అయితే ఇంకోవైపు కూడా మనము గమనించవచ్చు. అవతల వైపు ఒకసారి మనము ఇగో ఇది ఒక పెద్ద బిల్డింగ్ లో నుంచి నేను ఇది మొత్తం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇటువైపున వెళ్తే ఇటువైపున కూడా చాలా వరకు పోలీసులు ఉన్నారు. ఎవరిని కూడా రానియకుండా బందోబస్తు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయం నుంచి దాదాపుగా ఇట్లాంటి పరిస్థితి. ఇగో ఇటువైపున చూస్తే మొత్తము బ్యారికేడ్లతో 3 కానిస్టేబుల్ ఉండి బందోబస్తులు నిర్వహిస్తున్నారు. ఎవరిని కూడా ఎన్కన్వెన్షన్ వైపు వెళ్ళనివ్వట్లేదు. ఒకవేళ ఎన్కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లో లేకపోతే ఎన్కన్వెన్షన్కి ఆనుకొని ఉన్న ఏదైనా బిల్డింగ్ ఉంటే దాంట్లో ఉండే వాళ్ళు కూడా బయట నుంచి వస్తే వాళ్ళని స్పష్టమైనటువంటి ఆధారాలను అధికారులు కానీ పోలీసులు కానీ అడుగుతున్నారు. అడిగి వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఇక లేని చూడవచ్చు, దాదాపుగా ఖాళీ కనబడతా ఉంది. ఎవరు కూడా ఇటువైపు నుంచి రావద్దు అనేది పోలీసులు స్ట్రిక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు పోలీసులు ఈ విధంగా బందోబస్తు కాస్తూనే ఉంటారు, బందోబస్తులోనే ఉంటారు. ఎవరిని కూడా అనుమతించము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో ఇది తమ్మిడికుంటకి సంబంధించిన కట్ట. ఇగో ఈ మొత్తం కూడా మనకి ఏదైతే ఈ మెషిన్కి అవతల వైపు మనకు లైన్గా కనబడుతుందో ఇది మొత్తం కూడా తమ్మిడికుంటకి సంబంధించిన కట్ట. ఈ కట్టకి సంబంధించి ఇవతల వైపు 9 మీటర్లు బఫర్ ఉంటుంది, అంటే దాదాపుగా 10 మీటర్లు అని చెప్పుకోవచ్చు. సో అవతల వైపు మొత్తం కూడా చెరువుకి సంబంధించిన FTL ప్రాంతంగా చెప్పుకోవచ్చు. చాలా వరకు చెట్లు ఉండొచ్చు గతంలో, వాటన్నింటినీ కూడా కొట్టేశారు అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇటువైపున కంప్లీట్గా మొత్తం కూడా మనకి చెరువు తన విస్తీర్ణము కోల్పోతూ కేవలము గుర్రపు డెక్క, ఇటు నిర్మాణాలు, అటువైపున చెరువులు, గుడిసెలు మాత్రమే చెరువుకి సంబంధించిన పరిసరాల్లో మనకి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ చెరువుని పూర్తి స్థాయిలో పరిరక్షిస్తారా? పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి 29.6 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని ఇప్పుడు ఎంత మేర కుచించుకుపోయిందో, ఎంత మేర కబ్జాకి గురైందో, వాటిని మళ్ళా దాని స్వరూపాన్ని తీసుకురాగలుగుతారా అంటే చాలా వరకు కష్టమని చెప్పుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు చెరువులను కాపాడేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు అనేది
ఈ కూల్చివేతలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 70కి పైగా నిర్మాణాలు చేపట్టారు. సో చాలా వరకు నిర్మాణాలు చేస్తున్నటువంటి క్రమంలో హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు 70 నుంచి 80 ఫిర్యాదులు వస్తున్నట్లు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటివరకు అంటే జూలై 20 తారీఖున ఈ పూర్తి స్థాయిలో హైడ్రా ఫామ్ అయ్యి అందుబాటులోకి వచ్చింది. అదే రోజు హైడ్రా కమిషనర్గా రంగనాథ్, హైడ్రా చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు అనేటువంటి ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఆ రోజు నుంచి చెరువులకు సంబంధించిన అంశము చెరువుల పరిరక్షణ పైననే పూర్తి స్థాయి దృష్టి పెట్టారు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ రోజు నుంచే కూల్చివేతలు చేపడుతుండడంతో జనాలకు కొంత కాన్ఫిడెన్స్ కలిగినట్లు మనకి అధికారులు చెప్పే విషయం ద్వారా తెలుస్తూ ఉంది. సో ఒకసారి మనం కూల్చివేతకు సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలా వరకు అంటే రెండు వైపులా కూడా మొత్తం కూల్చేశారు. ఏదో స్క్రాప్ దుకాణమా అనేటువంటి డౌట్ కలిగే విధంగా ఆ ఇన్కన్వెన్షన్ ప్రస్తుతం మనకు కనబడుతుంది దూరం నుంచి చూస్తే. అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది ఇన్కన్వెన్షన్. సో దాన్ని ఏ విధంగా మళ్ళా ఆ బౌండరీ వాళ్ళని కూల్చివేస్తారా లేకపోతే అక్రమ నిర్మాణాలు అని కానీ ఆ డెబ్రిస్ని కానీ ఎప్పటి వరకు తొలగిస్తారు అనేది చూడాల్సి ఉంది. కానీ ఈ నిర్మాణాలు ఇప్పటి నుంచే కాదు అనేక ఏళ్ల నుంచి నిర్మిస్తూనే ఉన్నారు. అవి ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి చెరువులు. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా గతంలో ఉన్నటువంటి చెరువు ప్రాంతాన్ని మళ్ళా చెరువుగానే చూపించే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాని స్వరూపాన్ని దానికే ఇచ్చే విధంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోయినప్పటికీ వాళ్ళతో తోచినంత వాళ్ళతో అయినంత ప్రభుత్వం ఆదేశాల మేరకు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనకి హైడ్రా పనితీరు చూస్తే అర్థమవుతుంది. గండిపేట పరిసర ప్రాంతాల్లో అనేక అక్రమ నిర్మాణాలు ఇటీవల కూల్చివేశారు. దాని తర్వాత మొయినాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అట్లానే గాజుల రామారంలో దాదాపుగా 40కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. బాచ్పల్లికి సంబంధించిన ఎర్రకుంట FTLలో దాదాపుగా 5 భవనాలను కూల్చివేశారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా వరకు అంటే మనీ మసిల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన భవనాలు కొన్ని ఉంటే కొన్ని పెద్ద పెద్ద బిల్డర్లకు సంబంధించిన భవనాలు ఉన్నాయి అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఎమ్మెల్యేకి సంబంధించిన భవనం కూడా అధికారులు వదలలేదు, కూల్చివేశారు. సో అంత సీరియస్గా ఉన్నా అనేది జనంలో ఒక ఇండికేషన్ అయితే హైడ్రా ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి సంకేతాలే ఇస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా చాలా వరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి హైడ్రా ముందుకు వెళ్ళబోతుంది అనేది ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో కోమటిరెడ్డి ఈ నెల 21వ తారీఖున హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఈ ఇన్కన్వెన్షన్ కబ్జాకి గురైంది. ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి. వెనకాల వైపు అసలు గతంలో చెరువు ఎట్లా ఉండే, దాని స్వరూపం ఎట్లా కోల్పోయింది, దాని బఫర్ జోన్ ఎంత, దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇవన్నీ కూడా ఎంక్లోజ్ చేసి ఆ లెటర్తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ మంత్రి, దాంతోపాటు R&B శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. సో దానికి ఆయన జత చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి లెటర్ పంపారు. సో దాని మీద వెరిఫై చేస్తూ ఇవాళ ఎట్టకేలకు కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని ఇవాళ తెల్లవారుజామున స్టార్ట్ చేశారు. కూల్చివేతలు ఉంటాయని ఎవరైతే కూల్చివేస్తారో వాళ్ళతో పాటు పోలీసులకు నిన్న మొన్న సమాచారం ఇచ్చారు. సో ఫైనల్గా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. దాదాపుగా కూల్చివేశారు అనేటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. కానీ మరి వాడిని డెబ్రిస్ తీయడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం మేబీ 1 వీక్ 10 డేస్లో మొత్తం క్లియర్ చేస్తుండొచ్చు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో చెరువులను కాపాడడంలో కొంతమేర ప్రొయాక్టివ్గా హైడ్రా ముందుకు వెళ్తుంది. కానీ రాబోయే రోజుల్లో చాలా ఆటంకాలు రావచ్చు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా మీద విమర్శలు చేశారు. రీసెంట్గా GHMC మేయర్కు MIM పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. హైడ్రా పైన కంప్లైంట్ చేశారు, కమిషనర్ కంప్లైంట్ చేశారు. రాజకీయ నాయకులు అనేక మంది హైడ్రా మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రీసెంట్గా గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి చూస్తే. కానీ అన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము వెనక్కి తగ్గకుండా తన కార్యకలాపాలను హైడ్రా
ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము ఈ ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో కూల్చివేసిన తర్వాత ఇంకా రెగ్యులర్గా ఇప్పటి నుంచి కూల్చివేతలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ప్రస్తుతం ఒకవైపు కూల్చివేతలు జరుగుతుండగానే సైమల్టేనియస్గా రీసెంట్గా వచ్చినటువంటి ఫిర్యాదులు దానిపైన గతంలో ఆ చెరువులు ఎంత మేర విస్తీర్ణంలో ఉండే, ఇప్పుడు ఏ పరిస్థితికి చేరినాయి, ఎంత కబ్జాకు గురైనాయి, ఇట్లా ప్రతిదీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో వెరిఫై చేస్తూ ఉన్నారు. అవి ఒక్కసారి కంక్లూడ్ అయిన తర్వాత నిజంగానే కబ్జాకి గురైంది అని తేలిన తర్వాత నేరుగా ఆ బిల్డింగ్ ఎవరు కబ్జా చేశారు, ఎవరి ప్రమేయంతో కబ్జా చేశారు అనేటువంటి వివరాలు కూడా సేకరించకుండా డైరెక్ట్గా జేసీబీలు జమ్మో మిషన్లు గ్రౌండ్ లెవెల్కి వచ్చి అవి కూల్చివేతలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో హైడ్రాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మరింత వేగంగా మరింత అగ్రెసివ్గా ఉండేటువంటి సూచనలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇగో ఇటు మెషిన్ వెళ్తుంది ముందుకు మెల్లిమెల్లిగా. అది మరి ఫ్లోర్ని కూల్చివేస్తుందా బౌండరీ వాల్ని కూల్చివేస్తుందా అని చూడాలి. కానీ కూల్చివేతలు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ ఫ్లోర్కి సంబంధించి అంటే ఏవైతే ఆ టైల్స్ ఆ రాయిలు మొత్తము కింద వేశారో ఫ్లోర్ మీద అది మొత్తాన్ని కూడా మెల్లిమెల్లిగా కూల్చివేస్తున్నారు. పైన కూల్చివేస్తూనే కింద కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనము ప్రస్తుతం ఇక్కడ ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ చూస్తే అర్థమవుతుంది. అవతల వైపు చెట్లు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎన్ కన్వెన్షన్ పెట్టినప్పుడు చెట్లను కూడా బాగానే నిర్మించారు. ఒకవేళ ఇది మొత్తం తీయాలంటే మరి ఆ చెట్లని వేరే చోటికి తరలిస్తారా లేకపోతే వాటిని ఇట్లనే వదిలేస్తారా అనేది కొంత అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సినటువంటి ప్రథమ లక్ష్యంగా ప్రథమ బాధ్యతగా హైడ్రా ముందుకు వెళ్తుంది. సో అందులో చెట్లు నాటడం మొక్కలు నాటడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రయారిటీతో కూడుకున్నటువంటి అంశం. మరి ఈ ఎన్ కన్వెన్షన్కి ఆనుకొని గ్రీనరీ కొంచెం ఎక్కువ పెడితే లొకేషన్ బాగా కనబడుతుంది, అంటే చూసే విధంగా మంచిగా కనబడుతుంది, బ్యూటిఫుల్గా కనబడుతుంది. కాబట్టి ఆ చెట్లు కూడా పెంచి ఉంటారు, మేబీ పెట్టి ఉంటారు. సో వాటికి అవి కూడా ప్రస్తుతము ఎన్ కన్వెన్షన్కి బౌండరీ వాల్ లోపలనే ఆ చెట్లు అన్నీ కూడా ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తము చెరువు తన స్వరూపాన్ని కోల్పోయిన తర్వాత మొత్తము చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రతి వర్షాకాలంలో ఉత్పన్నం అవుతున్నట్లు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనంతో మాట్లాడితే తెలిసింది మనకి. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, 2020 నుంచి వరదలు వస్తున్నాయి. ఆ చెరువులకు సంబంధించినటువంటి వాటరు చెరువు నిండి ఆ వాటర్ మళ్ళా బయటికి వచ్చి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇళ్ల మధ్యలోకి రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి తరచుగా కనబడతా ఉంది. సో ఈ కూల్చివేతలు ఎట్టకేలకు జరుగుతున్నాయి అని కొంత ఏమంటారు గవర్నమెంట్కి సపోర్ట్ చేసే విధంగా జనాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. ఎందుకంటే ఈ చెరువులు నార్మల్గా చెరువు గతంలో ఉన్నటువంటి స్వరూపమే ఇప్పుడు కూడా చెరువు ఉండినుంటే మాకు వర్షము ఎక్కువ వచ్చినా లేకపోతే అధికంగా వర్షాలు కురిసినా మా ప్రాంతాల్లోకి రోడ్ల మీదకి నీళ్లు రాకుండా ఉండేటివి. మేము ప్రశాంతంగా మా ట్రావెల్ మా జర్నీ మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ వర్షం వచ్చిన ప్రతిసారి ఆ చెరువులోకి వెళ్ళాల్సినటువంటి వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చి మాకు ఇబ్బందికరంగా మారుతుందని ఆ జనము అనేక సార్లు చెప్పారు. కానీ దాన్ని ఎవరు గతంలో పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండే ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వము హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా తన కార్యకలాపాల్లో భాగంగా చెరువులను పరిరక్షించడంలో భాగంగా ఇగో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కనిపిస్తూ ఉంది. సో మొత్తం దాదాపుగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తయింది అనేది చెప్పుకోవచ్చు మనం. అంటే ఇంకా కొంత మేబీ చిన్న ఆ ఫ్లోర్ని కూల్చివేయడమో లేకపోతే డెబ్రిస్ని తీసుకువెళ్ళడమో జరగాలి. కానీ దాన్ని మినహాయిస్తే దాదాపుగా కంప్లీట్గా హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 21వ తారీఖున ఫిర్యాదు చేస్తే ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో అన్ని వెరిఫై చేసి హైడ్రా తన కార్యకలాపాలను ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియని స్టార్ట్ చేసింది. కేవలము 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఇప్పటి వరకే ఆల్మోస్ట్ కూల్చేసింది. ఇంకా కొంత మైనర్ పార్ట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మేజర్ పార్ట్ మొత్తం కూడా కూల్చివేసింది, కొంత మైనర్గా ఉన్నాయి. అవి కూడా మేబీ 1-2 అవర్స్లో కూల్చివేసిన తర్వాత డెబ్రిస్ని ఇక్కడి నుంచి తరలించబోతున్నారు. సో ఈ ప్రభుత్వం కొంత
చెరువులను పరిరక్షించడంలో, ప్రభుత్వ స్థలాలను కాపాడడంలో, పార్కుల స్థలాలను కాపాడడంలో కొంచెం సీరియస్గా వ్యవహరిస్తుంది అనేది హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూస్తే కొంత మనకి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు సౌజన్య. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.